తల్లి తల్లి అనేది లేకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది, తల్లి అనేది లేకపోతే మనం ఏ విధంగా బ్రతకగలము అనేది ఈ 3వ మాటలో మనకు నేర్పిస్తుంది. చూడండి నాతో పాటు యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం నుంచి రెండు వచనాలు చూసుకున్నట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అప్పుడు తర్వాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఎవరు ఇక్కడ శిష్యుడు అంటున్నారు? ఎవరండి శిష్యుడు? ఆ శిష్యుడు ఎవరు? ఆమేన్, హల్లెలూయా. అందరూ నిద్ర మత్తు లేకుండా యాక్టివ్ గానే ఉంటున్నారు. యోహానుకు తన తల్లిని అప్పగించాడు. అందరూ కూడా తనని సిలువకు బంధించాలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే ఇద్దరు ఉన్నారు. అదే యోహాను ఒకరు, ప్రభునటువంటి యేసుక్రీస్తును కన్నటువంటి మరియమ్మ. వీరిద్దరూ కూడా తండ్రి అంత శ్రమలో కూడా అంత బాధలో కూడా ప్రభునటువంటి యేసుక్రీస్తు తన తల్లిని ఒక్కరికి అప్పగిస్తున్నాడు. నేను ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నాను, నేను ఇంకా బ్రతకను, నా తల్లిని ఎవరు చూసుకుంటారని ఆలోచించి మరి యోహానుకు తన తల్లిని అప్పగించాడండి. ఈ రోజు దినాలలో మనం ఎక్కడ తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం? ఎక్కడ తల్లిని ఆదరిస్తున్నాము? ముసలి వాళ్ళు అయితేనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. వృద్ధాశ్రమంలో వాళ్ళు తింటారో తినలేదో చాలా బాధతో వాళ్ళు కృంగిపోతున్నారు. ప్రవీణటువంటి యేసుక్రీస్తు ఆ విధంగా ఆలోచించినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే తన తల్లిని ఆయన మర్చిపోయేవాడేమో. మనుషులు మూర్ఖంగా ప్రవర్తించినప్పటికీ మన ప్రవీణటువంటి యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా వచ్చి తన తల్లి యొక్క ప్రేమను తను ఏ విధంగా అయితే తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను వెల్లడిపరిచాడో మనం కూడా ఆ విధంగా తల్లిని చూసుకునే వారిగా ఉండాలి. ఆయన అంత శ్రమలో ఉన్నప్పటికీ కూడా, ఆయన అంత వేదనలో ఉన్నప్పటికీ కూడా మనకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చితేనే అమ్మ అంటాం. ఎలా అబ్బా అనొచ్చు కదా? ఎందుకు అమ్మానే అంటామంటే నవమాసాలు మోసి పెంచి కనినటువంటి తల్లండి. యేసు ప్రభు కూడా తన తల్లిని మర్చిపోయిండొచ్చు కదా? ఎందుకు యోహానుకు అప్పగించేసిపోయాడు? ఎందుకు తల్లి యొక్క బాధ్యతను యేసయ్య యోహానుకి ఇచ్చేసి వెళ్ళాడు? వదిలేసి వెళ్ళిపోయిండొచ్చు కదా? తల్లి ప్రేమ ఏమిటో మన ప్రభునటువంటి యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి యోహానుకు తన తల్లిని అప్పగించి మరణించాడు. ఇదిగో చూడుము, తల్లి వేదన చెందుతుంది, నా కుమారుడు ఇంకా మరణమైపోతాడు, నన్ను చూసుకున్నటువంటి వారు ఉండరేమో అనేసి వేదన చెందుతూ ఆయన సిలువ యొద్ద పాదాల యొద్ద ఉన్నప్పటికీ కూడా యోహాను అనేవాడు ఆయనకి ప్రియ సహోదరుడు, మంచి స్నేహితుడుగా ఉండి తన తల్లిని మంచి స్నేహితుడుగా నమ్మకంగా ఉన్నటువంటి స్నేహితుడికి మన రహస్యాలన్నీ కూడా మనము చెప్పేస్తాం. వీడు నా స్నేహితుడే కదా, వీడు నన్ను ప్రాణంగా ప్రేమించేటటువంటి ప్రాణ స్నేహితుడే కదా అనేసి మనం అన్నీ చెప్పేస్తాము. కొంచెం క్లోజ్ అయితే వాళ్ళతో మన సీక్రెట్స్ ఇంకుంటున్నటువంటి ప్రతి ఒక్క విషయాల్ని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము. ఆ విధంగా ఉండేటప్పుడు ఆయన అందుకే యేసు ప్రభు వారు యోహానుకు తన తల్లిని అప్పగించి బాధ్యత చేసి వెళ్ళిపోయారు. కాబట్టి మనము కూడా ఆయన శిష్యుడిని నా కుమారుడుగా, మా అమ్మని నీ తల్లిగా భావించి చూసుకో, మా అమ్మ కూడా నీ శిష్యుడుగా నిన్ను చూసుకుంటుంది, నీ కుమారునిగా చూసుకుంటుంది అని చెప్పి అప్పగించి వెళ్ళిపోయినప్పటికీ ఆ రోజు ఆ మాట చెప్పేటప్పుడు ఆమె ఏం చేసింది? తనని నువ్వు నా కుమారుడు కాదు అని తోసిపెట్టలేదండి, నువ్వు నా బిడ్డ కాదు అనేసి తోసిపెట్టలేదు, నువ్వు నా శిష్యుడు కాదు అని తోసిపెట్టలేదు. ఎక్కడ చేర్చుకుందంట? తన ఇంటిలో. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసినటువంటి వారు వచ్చినప్పటికీ మనం వాళ్ళకి చేసేటటువంటి మర్యాదలు అన్నీ చేసినప్పటికీ ఒకానొక రోజు వాళ్ళు దాన్ని ఎత్తి పాడేస్తారనమాట. ఆ విధంగా కాకుండా మనకు ఇంటికి వచ్చినటువంటి వారిని మనం గౌరవించి ఇంటిని చేర్చుకున్నాడు. యేసు ప్రభు తల్లి యోహానుని ఏ విధంగా అయితే తన ఇంటికి చేర్చుకుందో మనము కూడా అటువంటి వారిని మన పట్ల ఎంత ప్రేమను చూపించి బాధ్యతగా ఉంటారో వాళ్ళందరినీ మనము ఇంటికి చేర్చుకునే వారిగా ఉండాలి. అదే విధంగా అంత శ్రమలో ఉంటూ కూడా మన ప్రవీణటువంటి యేసుక్రీస్తు తన తల్లి ప్రేమను
మరిచిపోలేదండి. ఈ రోజు దినాలలో నీ కన్ని నవమాసాలు మోసి నువ్వు చదవాల్సినటువంటి చదువులన్నీ చదివించేసి నీకు ఒక 23, 24, 25 ఏండ్లు వచ్చేటప్పటికి కొమ్ములు వచ్చినటువంటి రాణిగా, కొమ్ములు వచ్చిన రాజులా మీరు వెళ్ళిపోతుంటే కనినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వారిని ఈ రోజు దినాలలో ఇవి చాలా చూస్తుంటున్నాం. తల్లిని చంపడం కానీ, తండ్రిని చంపేయడం కానీ, నడి రోడ్లో కారు ఎక్కించుకొని వెళ్ళిపోయి వదిలేసేటటువంటి వారిని మనము చాలా మందిని చూస్తున్నాం. అప్పుడు ఎక్కడ పోయింది? మీరు క్రైస్తవులు అంటున్నాం గనక తల్లిని ప్రేమించే గుణం మనలో లేదు. చనిపోయినప్పుడు ఏడవడం కాదండి, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఏడవడం కాదు. మనం బ్రతికున్నంత వరకు మనల్ని ఏ విధంగా అయితే పోషించిందో మన తల్లి, ఆ విధంగా మనము కూడా ఆమెని నిండు నూరేళ్ళు కంటికి పాపల చంటి పిల్లల చూసుకునే వారిగా మనం ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రుల పట్ల. వారు ఏదో ఒక మాట అంటారు, తిట్టినా వారు వెనుక ప్రేమను మాత్రము కనిపరిచే వారిగా ఉంటున్నాము. ఈ రోజు నన్ను ఆ అన్న తిట్టేశాడు, ఆ అక్క తిట్టేసింది, నేను చర్చికి రాను, నేను పాటలు పాడినంటే నీ ఆత్మీయ భక్తిగా మనం పాట చేసుకునే వారిగా ఉంటాము. ఏదో తిట్టారంటే మనము ఎక్కడో తప్పిపోతున్నాము, ఏదో పాపంలో వెళ్ళిపోతున్నాం అనేసి దేవుడు వారి ద్వారా మాట్లాడి మనకి హెచ్చించే వారిగా ఉంటారు. మన పట్ల వాళ్ళకి బాధ్యత ఉంది కాబట్టే కదా వాళ్ళు మనల్ని హెచ్చిస్తారు. యేసు ప్రభు కూడా తన తల్లి పట్ల బాధ్యత, ప్రేమ ఉంది కాబట్టే ఏవానుకు అప్పగించి సిలువలో మరణించాడు. లేకపోయింటే ఆయన అలాగే మరణించవచ్చు కదా. నాకెవరు లేరు, నా తల్లిని ఎవరైనా చూసుకోకపోండి అనేసి మరణించవచ్చు. ఆ విధంగా చేయలేదండి యేసు ప్రభు వారు. ఆమె పట్ల బాధ్యత కలిగి తన పైన చూపించినటువంటి ప్రేమను తెలియబరిచాడు. మనం కూడా ఈరోజు ఈ ప్రేమ ఉన్న చోటనే బాధ్యత అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకరి పైన మనం ఎంత ప్రేమ చూపిస్తామో అది కూడా బాధ్యత లాగానే చూసుకోవాలి. వాళ్ళు ఈరోజు ప్రేమించేసి ఎక్కువగా రేపటి దినాన ద్వేషిస్తే అది అస్సలు ప్రేమనే కాదు, బాధ్యతనే కాదు. యేసు ప్రభు తన తల్లిని ఏ విధంగా అయితే యోహానుకు అప్పగించాడో మనం కూడా మన యొక్క తల్లిదండ్రుల్ని ఆ విధంగా బాధ్యతగా ప్రేమతో ప్రేమించాలి, బాధ్యతగా చూసుకోవాలి. తల్లిదండ్రులకు ఒక 20, 60 సంవత్సరాలు వచ్చేస్తే 70, 80 వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నాయి. ఎందుకు? నిన్ను కని, నిన్ను పెంచి పోషించి రాజులా రాణిలా తయారు చేసిందన్న తల్లిదండ్రులను అట్లా వదిలేసేది. ఆ విధంగా ఉండకూడదండి. అలా ఉన్నట్లయితే ఎంత ప్రార్థన చేసినా అది బూడిదలో పోసినటువంటి పన్నీరు లాగానే ఉంటుంది. ప్రభునటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన తల్లిని ప్రేమించి బాధ్యత కలిగి ప్రేమను ఇంకొకరికి అప్పచెప్పాడో మనం కూడా ఆ విధంగా ఉండాలి. నీ వల్ల కాలేదా, ఇదమ్మా నా వల్ల సహాయం చేయడానికి కావడం లేదు, నాకు తగినటువంటి కొంచెము ఏదో ఇస్తున్నాను అనేసి చెప్పాలి. అంతేగాని నువ్వు నన్నేం చూసావు, నువ్వు నన్ను చూడలే, రాజులా రాణిలా కాలర్ ఎగరేస్తే అవ్వదండి. ఈ రోజు దినాలలో తల్లిదండ్రులు ఉంటేనే మనం ఉండగలుగుతున్నాం. వారి మీద బాధ్యత కలిగి మనము జీవించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంత శ్రమలో కూడా ఆయన ఎందుకు తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడంటే మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులే మనకు వచ్చేదండి. నువ్వు ప్రాణంగా ప్రేమించినటువంటి స్నేహితుడు, ప్రేమికుడు ఎవ్వరు రారు. నీ తల్లిదండ్రులు నీకు అవమానం జరుగుతా ఉందా, నువ్వు ఆపదలో ఉంటున్నావా, కష్టంలో ఉంటున్నావా అని తెలిసిన వెంటనే తల్లిదండ్రుల యొక్క మనసు తల్లడిల్లిపోతుంది. నీ ప్రాణ స్నేహితుడు రారు, నిన్ను ప్రేమించేటటువంటి వారు రారు, ఎవ్వరూ రారు, తల్లిదండ్రులు మాత్రమే వస్తారు. అలాంటి వారిని మనం ఈరోజు దినాలలో ఇది వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నది. దయచేసి ఈ మూడో మాట మనము జాగ్రత్తగా గ్రహించాలి. తల్లి అనేదే మన జీవితంలో లేకపోతే ఊహించలేనటువంటి ఆ జీవితమే ఇంకా వ్యర్థం అన్నమాట. ఉన్నప్పుడు ద్వేషించడం కాదు, తిట్టడం కాదు, ఉన్నప్పుడే ఆమెని చంటి పాపల కంటికి పాపల చూసుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే బాధ్యత అనేది కూడా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు తన తల్లి పట్ల ఏ విధంగా అయితే బాధ్యత కలిగి ఒకరికి యోహానుకు అప్పజెప్పేసి వెళ్ళినాడో మన తల్లిదండ్రులు కూడా మనకి ఇంకా మన వల్ల కాలేదు అన్నప్పుడే మనము వేరే వాళ్ళకి చెప్పాలి.